గతసారి మనం చాలా అందమైన విషయం మాట్లాడుకున్నాం. జ్ఞానాన్ని పంచుకోవటం వల్ల మన అర్థమే మరింత లోతుగా అవుతుందని. గుర్తుందా? అవును, కృష్ణుడు అర్జునుడికి చెప్పింది మళ్ళీ చెప్పమంటే చెప్పేవాళ్లకే మరింత బాధ అర్థమవుతుందని. అమ్మా, అర్జునుడికి అప్పటికే అర్థమైందా లేదా ఇంకా కన్ఫ్యూజ్గా ఉన్నాడా? మీరా, అదే మనమిప్పుడు చూడబోతున్నాం. ఈ శ్లోకాలు చాలా స్పెషల్, ఎందుకంటే ఇవి భగవద్గీత చివరి మాటలు. అర్జునుడు ఏం చెప్పాడో, కృష్ణుడు ఏమడిగాడో అన్నీ ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు చూద్దాం గీత చివరి శ్లోకాల్లో ఏం జరుగుతుందో. శ్రద్ధావానన సూయశ్చ శృణుయాదపి యో నరః సోసపి ముక్తః శుభాన్ లోకాన్ ప్రాప్నుయాత్ పుణ్యకర్మణాం. కృష్ణుడు చెప్తున్నాడు, ఎవరైనా శ్రద్ధతో అసూయ లేకుండా ఈ గీతను వింటే వాళ్ళకి కూడా పుణ్యం కలుగుతుంది, ముక్తి దగ్గరవుతుంది. శ్రద్ధ అంటే ఏమిటమ్మా? ఫెయిత్ అని అంటారా? అవును ఆరవ్, శ్రద్ధ అంటే నమ్మకం, మనసు తెరిచి వినడం. ఏదైనా నేర్చుకోవాలంటే ముందు మనసు తెరిచి ఉండాలి కదా, అది లేకపోతే మాటలు చెవిదాటవు. అసూయ లేకుండా అంటే? మీరా, ఎవరైనా మంచి విషయం చెప్తున్నప్పుడు ఇది నాకు తెలుసు, ఇవాళ్ల ఎందుకు చెప్తున్నారు అని మనసులో అనిపిస్తే అది అసూయ. అప్పుడు మాటలు లోపలికి వెళ్ళవు. అది నాకు అర్థమైంది నాన్న. క్లాస్లో టీచర్ ఏదైనా కరెక్ట్ చేస్తే అయ్యో నాకు తెలుసు అని అనిపిస్తే నేను నేర్చుకోను కదా. ఆ ఫీలింగ్ వచ్చినప్పుడు ఒక్క క్షణం ఆగి ఇంకా ఏదైనా నేర్చుకోవచ్చు అని మనసు తెరిస్తే అదే శ్రద్ధ. మనసు తెరిచి వినడం వల్లే అర్థం కలుగుతుంది. ఇది ఈ శ్లోకం చెప్పే విషయం. అమ్మా, అర్జునుడు శ్రద్ధగా విన్నాడా? అర్జునుడు మొదట్లో చాలా కన్ఫ్యూజ్గా ఉన్నాడు. అయినా కృష్ణుడు చెప్పిందంతా వినేందుకు కూర్చున్నాడు. అదే శ్రద్ధ. ఇప్పుడు తర్వాతి శ్లోకం చూద్దాం. కచ్చిదే తచ్ఛృతం పార్థత్వయైకాగ్రేణ చేతసా కచ్చిదజ్ఞాన సమ్మోహః ప్రనష్టస్తే ధనంజయ. కృష్ణుడు అర్జునుడిని అడుగుతున్నాడు, పాపార్థ, నేను చెప్పిందంతా ఒక మనసుతో విన్నావా? నీ అజ్ఞానం, నీ మోహం అవి పోయాయా? అమ్మా, కృష్ణుడెందుకు అడుగుతున్నాడు? తను చెప్పాడు కదా, తెలుసు కదా అర్జునుడికి. ఆరవ్, ఇది చాలా ముఖ్యమైన విషయం. ఎవరైనా మనకి ఏదైనా చెప్పినప్పుడు మాటలు చెవికి వినిపించడం వేరు, మనసులోకి దిగడం వేరు. కృష్ణుడు అడుగుతున్నాడు, లోపలికి వెళ్ళిందా అని. మోహం అంటే ఏమిటి నాన్నా? మోహమంటే కన్ఫ్యూజన్, ఏది నిజమో ఏది కాదో తెలియని స్థితి. అర్జునుడు మొదట్లో అలాగే ఉన్నాడు కదా, యుద్ధం చెయ్యాలా వద్దా, ఏది ధర్మమో తెలియడం లేదని. నాకు అర్థమైంది. పరీక్ష ముందు చాలాసార్లు అలాగే అనిపిస్తుంది. ఏం చదివానో ఏం రాదో అన్నీ కలిసిపోతాయి. అవును ఆరవ్, అదే మోహం. అర్జునుడు చాలా కాలం అలాంటి స్థితిలో ఉన్నాడు. కృష్ణుడు అడుగుతున్నాడు, ఇప్పుడు ఆ కన్ఫ్యూజన్ పోయిందా అని. అర్థమవడం వల్లే కన్ఫ్యూజన్ తొలగిపోతుంది. ఇది ఈ శ్లోకం చెప్పేది. ఇప్పుడు అర్జునుడు ఏం చెప్పాడో వినండి. అర్జున ఉవాచ నష్టో మోహః స్మృతిర్లబ్ధా త్వత్ప్రసాదాన్మయాచ్యుతు స్థితోస్మి గతసందేహః కరిష్యే వచనం తవ. అర్జునుడు చెప్తున్నాడు, అచ్యుత, నీ దయ వల్ల నా మోహం పోయింది, నా స్మృతి తిరిగి వచ్చింది, నా సందేహాలు తొలగిపోయాయి. నేను ఇప్పుడు స్థిరంగా ఉన్నాను, నీవు చెప్పినట్టు చేస్తాను. అమ్మా, అర్జునుడికి అర్థమైంది. ఇప్పుడు హ్యాపీగా ఉన్నాడా? అవును మీరా, చాలా స్పెషల్ మూమెంట్ ఇది. ఒక మనిషి చాలా కాలం కన్ఫ్యూజ్గా ఉండి అర్థమైన తర్వాత ఎలా ఉంటాడో అదే అర్జునుడికి ఇప్పుడు అనిపిస్తోంది. నాన్న, స్మృతి తిరిగి వచ్చింది అంటే ఏంటి? మర్చిపోయాడా? ఆరవ్, స్మృతి అంటే మెమరీ మాత్రమే కాదు, తనకు ఏది ముఖ్యమో ఏది ధర్మమో అని తెలిసిన స్పష్టత. భయం, దుఃఖం వచ్చినప్పుడు ఆ స్పష్టత కొంచెం మబ్బుపడుతుంది. కృష్ణుడి మాటలు విన్న తర్వాత మళ్లీ క్లియర్ అయింది. మ్యాథ్స్ ప్రాబ్లం చాలాసేపు ట్రై చేసినా రాలేదు. టీచర్ ఒక్కసారి చెప్పగానే అర్థమైంది. అప్పుడు అలాంటి ఫీలింగ్ వస్తుంది నాకు. అదే, సందేహం తొలగిపోయినప్పుడు మనసు హల్కాగా అనిపిస్తుంది, ఏం చెయ్యాలో తెలిసిపోతుంది. సందేహం పోవడం వల్లే ధైర్యంగా అడుగువేయగలం. ఇది అర్జునుడు ఇప్పుడు అనుభవిస్తున్నది. అమ్మా, కృష్ణుడికి సంతోషంగా అనిపించిందా? తప్పకుండా మీరా, తను ఇంతసేపు చెప్పింది అర్జునుడికి అర్థమైంది. అంతకంటే సంతోషం ఏముంటుంది? ఇప్పుడు తర్వాతి శ్లోకం చూద్దాం. ఇందులో మరో ముఖ్యమైన వ్యక్తి మాట్లాడతాడు. సంజయ ఉవాచ ఇత్యహం వాసుదేవస్య పార్థస్య చ మహాత్మనః సంవాదమి మమస్రౌషమద్భుతం రోమహర్షణం.
ఇప్పుడు సంజయుడు మాట్లాడుతున్నాడు. తను ధృతరాష్ట్రుడికి అన్నీ చెప్తున్నాడు. వాసుదేవుడు అంటే కృష్ణుడు, మహాత్ముడైన అర్జునుడు, వీళ్ళిద్దరి మాటలు నేను విన్నాను. ఆ సంవాదం అద్భుతంగా ఉంది. నా రోమాలు నిక్కబొడుచుకున్నాయి అని. అమ్మా, సంజయుడక్కడున్నాడా యుద్ధభూమిలో? ఆరవ్, సంజయుడికి వ్యాసుడు ఒక అద్భుతమైన శక్తి ఇచ్చాడు. దూరంగా ఉన్నా కూడా అన్నీ చూడగలడు, వినగలడు. తను గుడ్డివాడైన ధృతరాష్ట్రుడికి యుద్ధంలో ఏం జరుగుతుందో చెప్తున్నాడు. రోమాలు నిక్కబొడుచుకున్నాయి అంటే ఏమిటి నాన్నా? మీరా చాలా గొప్పగా అనిపించినప్పుడు, చాలా మూవింగ్గా అనిపించినప్పుడు శరీరంలో అలా అనిపిస్తుంది కదా, అది సంజయుడికి అనిపించింది. నాకర్థమైంది. ఒక్కోసారి చాలా అద్భుతమైన పాట వింటే లేదా ఏదైనా చాలా బాగుంటే అలా అనిపిస్తుంది. అవును ఆరవ్, సంజయుడు కృష్ణుడు అర్జునుడు మాట్లాడిన మాటలు వింటూ అలా అనిపించింది అని చెప్తున్నాడు. గొప్ప జ్ఞానం వింటే మనసు అలా స్పందిస్తుంది. గొప్ప సంవాదాన్ని వినడం మనల్ని ఉన్నతంగా తీసుకెళ్తుంది. ఇది ఈ శ్లోకం చెప్పే విషయం. అమ్మా, మనం కూడా ఇప్పుడు ఆ సంవాదం వింటున్నాం కదా? అవును మీరా, అదే ఈ గీత యొక్క అద్భుతం. ఇప్పుడు తర్వాతి శ్లోకం చూద్దాం. వ్యాస ప్రసాదాశ్రుతవా నేతద్గుహ్యమహం పరం యోగం యోగేశ్వరాత్ కృష్ణాత్ చాక్షాత్ కథయతః స్వయం. సంజయుడు చెప్తున్నాడు, వ్యాసుడి దయ వల్ల నేను ఈ రహస్యమైన గొప్పైన యోగాన్ని విన్నాను. యోగేశ్వరుడైన కృష్ణుడు స్వయంగా అర్జునుడికి చెప్పింది నేను వినగలిగాను. గుహ్యమంటే రహస్యమని అర్థమా అమ్మా? అవును ఆరో, గుహ్యమంటే అత్యంత రహస్యమైనది, అందరికీ తేలికగా అర్థం కాని జ్ఞానం. కృష్ణుడు అర్జునుడికి చెప్పింది చాలా లోతైన విషయం. నాన్నా, వ్యాసుడు ఎవరు? మీరా, వ్యాసుడు చాలా గొప్ప ఋషి. ఆయనే మహాభారతం రాశాడు. ఆయన సంజయుడికి ఈ శక్తి ఇచ్చాడు. సంజయుడంటున్నాడు, ఆయన దయవల్లే నేను ఈ గొప్ప సంభాషణ వినగలిగాను అని. అంటే సంజయుడు చాలా లక్కీ కదా నాన్న, కృష్ణుడు చెప్పింది డైరెక్ట్ గా వినగలిగాడు. నిజమే ఆరవ్, కాని ఆలోచించు, మనం కూడా ఇప్పుడు ఆ మాటలు వింటున్నాం. జ్ఞానం ఒక గిఫ్ట్ లాంటిది. ఎవరో ఒకరు అందించాలి, మనం తీసుకోవాలి. జ్ఞానం అందుకున్న వాళ్ళు దాన్ని అందించారు కాబట్టే ఇప్పటికీ మనకి అందుతోంది. అమ్మా, మనం కూడా ఈ గీత చదివి ఇంకొకరికి చెప్పాలా? మీరా, అది చాలా అందమైన ఆలోచన. జ్ఞానం పంచుకున్నప్పుడే అది మరింత పెరుగుతుంది కదా. గతసారి మనం అదే మాట్లాడుకున్నాం. ఇప్పుడు కొంచెం ఆగి ఆలోచిద్దాం. ఈ అన్ని శ్లోకాల్లో ఒక పెద్ద జర్నీ కనిపిస్తోంది. అర్జునుడు మొదట్లో ఎక్కడున్నాడు, ఇప్పుడు ఎక్కడున్నాడు? మొదట్లో చాలా కన్ఫ్యూజ్ గా భయంగా ఉన్నాడు, ఇప్పుడు స్థిరంగా ఉన్నాను అని చెప్పాడు. అమ్మా, అర్జునుడికి ఇంతకాలం పట్టింది కదా అర్థమవటానికి. అది నార్మల్గా ఉంటుందా? మీరా, అది చాలా మంచి ప్రశ్న. అవును, కొన్ని విషయాలు అర్థమవటానికి సమయం పడుతుంది. అర్జునుడు వదిలిపెట్టలేదు, కృష్ణుడు పెట్టలేదు. అందుకే చివరికి స్పష్టత వచ్చింది. అంటే ట్రై చేస్తూనే ఉండాలి కదా నాన్న? అవును ఆరవ్, అర్జునుడు చాలా కష్టమైన సమయంలో కూడా విన్నాడు, ఆలోచించాడు, అర్థం చేసుకోవడానికి ట్రై చేశాడు. ఆ పట్టుదలే అతన్ని ఇక్కడికి తీసుకొచ్చింది. అమ్మా, మోక్షం అంటే ఏమిటి? అమ్మ చదివిన శ్లోకంలో ముక్తి అని వచ్చింది కదా? మీరా, మోక్షమంటే ఫ్రీడమ్. అన్ని కన్ఫ్యూజన్లు, భయాలు, సందేహాలు తొలగిపోయి మనసు పూర్తిగా స్వేచ్ఛగా అనిపించే స్థితి. అర్జునుడికి ఆ స్వేచ్ఛ ఇప్పుడు కొంచెం కొంచెం అనిపిస్తోంది. అంటే అర్జునుడి ఇప్పుడు మనసులో హల్కాదా అనిపిస్తోందా? అవును, నష్టో మోహః, మోహం పోయింది. స్మృతిర్లబ్ధ, స్పష్టత తిరిగి వచ్చింది. స్థితోస్మి, నేను స్థిరంగా ఉన్నాను. ఇవి 3 మాటలు చదివితే అర్జునుడి మనసు ఎంత మారిందో అర్థమవుతుంది. ఈ జర్నీ అర్జునుడిది మాత్రమే కాదు, ఎవరైనా ఏదైనా నేర్చుకోవాలంటే ఇలాంటి జర్నీ వస్తుంది. కన్ఫ్యూజన్, ప్రశ్నలు, అర్థమవడం, స్పష్టత, ఇది అందరికీ వస్తుంది. ఈరోజు మనం చాలా గొప్ప క్షణాలు చూశాం. అర్జునుడు నా సందేహాలు పోయాయి, నేను స్థిరంగా ఉన్నాను అని చెప్పిన క్షణం, సంజయుడికి రోమాలు నిక్కబొడుచుకున్న క్షణం. నాన్న, గీత ఇంకా ఉందా లేదా అయిపోయిందా? ఆరవ్, సంజయుడు ఇంకా మాట్లాడతాడు. చివరి శ్లోకాల్లో తను ఒక అద్భుతమైన మాట చెప్తాడు. యత్ర యోగేశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః. కృష్ణుడు ఉన్న చోట, అర్జునుడు ఉన్న చోట ఏముంటుందో అని. ఏముంటుంది నాన్నా? అదే తర్వాత చూద్దాం మీరా. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, అర్జునుడు కన్ఫ్యూజన్ నుండి స్పష్టతకి వచ్చాడు. ఎందుకంటే వదిలిపెట్టలేదు, వింటూనే ఉన్నాడు, ట్రై చేస్తూనే ఉన్నాడు. ఆ పట్టుదలే అతన్ని మార్చింది. అమ్మా, నాకు కూడా ఇప్పుడు అలాంటి ఫీలింగ్ వస్తోంది. ఏదైనా కష్టంగా అనిపించినప్పుడు ట్రై చేస్తూనే ఉండాలి అని. అదే కదా అర్జునుడు మనకి చెప్తున్నది.